ఆర్మూర్లో హిందూ పరిరక్షణ సమితి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్ మతోన్మాదుల చేతిలో అత్యాచారాలు, హత్యలకు గురైన హిందువులకు సంఘీభావంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు బంగ్లాదేశ్లో హిందువుల మృతి పట్ల బీజేపీ నేతలు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరిగిన ఘటన హిందువుల పాలిట శాపమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మద్దతు తెలపాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్లో జరిగిన దాడిని భారతదేశంలోని 125 కోట్ల మంది హిందువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. దుర్మార్గుల చర్య వల్ల మన దేశాన్ని వచ్చినట్టు ఒకటి బంగ్లాదేశ్, ఒకటి పాకిస్తాన్ గా విడగొట్టిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా మన హిందూ బిడ్డలని ఆ చివర ఈ చివర విసిరేసిన నాయకత్వం ఒకప్పుడు 1947 దేశ విభజన సమయం. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు హిందూ అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు, ఏం చేయలేని నిస్సహాయత. ఏం పాపం చేశారు బంగ్లాదేశ్ లో హిందువులు? 2 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. ఒక్క అమ్మాయిని 140 మంది మానభంగాలు చేస్తున్నారు. ఏం పాపం చేసినా? ఈ జన్మల హిందువుల పుట్టడమే మేము చేసుకున్న పాపమా? లేకపోతే మా దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి, హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపమా? ఒక్కడికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో. మేము అక్కడున్న దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులు ఉన్నారో, జమాతే ఇస్లామీ అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? ఎస్సీ వర్గీకరణ